నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పం షాదీఖానా వద్ద అక్రమ కట్టడాలు నిలిపివేయాలి మర్కదా మసీదు నుండి షాదీఖానా వరకు మైనార్టీల నిరసన ర్యాలీ ఆదరణను చూసి ఓర్వలేకనే అక్రమ కేసులతో వేధింపులు TNSF ఏపీ ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి ఆరోపణ పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు కేసీఆర్ చర్యలు తీసుకోవాలి TPS యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ విజ్ఞప్తి హిందూ శ్మశాన వాటిక విస్తరణలో రాజకీయాలు తగదు బజరంగ్ దళ్ నాయకుడు అయోధ్య రవీందర్ హితవు ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలోని షాదీఖానా వద్ద అక్రమ కట్టడాలు ఆపాలని కోరుతూ మైనార్టీ నాయకుడు జాకీర్ బాషా ఆధ్వర్యంలో మర్కదా మసీదు నుండి షాదీఖానా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు గాజుల ఖాదర్ పాషా మాట్లాడుతూ షాదీఖానా వద్ద అక్రమంగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ లో రూములు ఇస్తామని లక్షల రూపాయలను వైసీపీ నాయకులు వసూలు చేశారని ఆరోపించారు షాదీఖానా వద్ద కాంప్లెక్స్ పనులు ఆపకపోతే మైనార్టీలతో కలిసి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కుప్పం తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు అన్సర్ సర్దార్ నబీ ఖలీల్ ఉమర్ షరీఫ్ జహీర్ కాసిం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్రమంగా నిర్మించిన షాదీ కాంప్లెక్స్ ని అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ని అక్రమంగా నిర్మించిన షాదీ కాంప్లెక్స్ ని మసీదు కాంప్లెక్స్ స్థలము అది కూడా ఒక వైసీపీ నాయకుడు దోచుకోవాలని చెప్పి ఇబ్రాహిం అనే ఒక 5 పూటల నమాజ్ చదువుకునే వ్యక్తిని నడి రోడ్డులో అతి దారుణంగా నరికి చంపితే కూడా మరి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమి చెప్పకపోవడం నోరు పెట్టకపోవడం చాలా దారుణమైన ఒకటే నేను వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నా ఇలాంటి పనులు మానుకోండి వెంటనే ఇది షాదీఖానా కేటాయించిన స్థలాన్ని షాదీఖానా కేటాయించండి మరి రూములు నిర్మించకుండా మరి ఎవరికైతే మీరు మోసం చేసి లక్షల రూపాయల వారి దగ్గర తీసుకున్నారో మీరు ఏ పద్ధతిలో తీసుకున్నారో మీరు సొంత మీ జాగీరా అని చెప్పి వారికి నేను అడుగుతున్నా వెంటనే రూపు మార్పకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తన తండ్రి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని TNSF రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు గత గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పులివెందులలోనే టీడీపీకి ఎక్కువ ఓట్లు రావడంతో వైసీపీ ఓర్వలేకపోతోందని మండిపడ్డారు కడపలో మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన నాయకులను టీడీపీకి దూరం చేసి అధికారంలోకి రావచ్చునని వైసీపీ కళ్ళు కంటోందని ఎద్దేవా చేశారు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిపై కేసులు కొత్త కాదని గతంలో కూడా అక్రమంగా కేసులు నమోదు చేశారని తాము ప్రజల పక్షాన పోరాటం చేయడం ఆపలేదని ఈ విషయాన్ని వైసీపీ గుర్తు చేసుకోవాలన్నారు కార్యకర్తలు అందరూ మనోధైర్యంగా ఉండాలన్నారు తమ తండ్రితో పాటు చంద్రబాబు నాయుడు ఇతర నేతలపై పెట్టిన కేసులపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు అక్రమ కేసులు నమోదు చేసిన అధికారులు త్వరలోనే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు ఈ నెల 8వ తేదీన జరిగిన ఘటనలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి జరిగింది అంగల్ అనే గ్రామంలో ఆ గ్రామంలో జరిగిన రాళ్లదాడిలో వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేయడం జరిగింది అలానే పోలీసులు కానీ ప్రేక్షపాత పోషించి అలానే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలానే మా తండ్రి గారు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బరాయించడం జరిగింది అలానే ఈ సందర్భంగా ఒకటి గుర్తుకు చేయాలని ఉన్నారు సో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి అక్రమ కేసులు కానీ హత్యాయత్నం కేసులు కానీ హత్య కేసులు ఏమి కానీ కొత్తగా ఏమి కాదు సో అలానే 2005లో ఆ రోజు వేల్పుల ఘటనలో జరిగిన కాల్పుల్లో ఆ రోజు మా నాన్నగారి మీద హత్య కేసు బరాయించడం జరిగింది 6 నెలలు జైలు శిక్ష అనుభవించడం జరిగింది అలానే ఈ సందర్భంగా అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు 2005లో జరిగిన ఘటనలో మా నాన్నగారి మీద హత్యాయత్నం కేసు అక్రమంగా బరాయించడం జరిగింది ఆ కేసులో జస్టిస్ కాంతిమతి గారు ఫాల్స్ డెయింగ్ డిక్లరేషన్ తీసుకొని
మా నాన్నగారిని 6 నెలలు జైలు శిక్ష అనుభవించడం జరిగింది. కేసులో మా నాన్నగారు సుదీర్ఘంగా 5-6 సంవత్సరాలు న్యాయస్థానంలో పోరాడి 2012లో హైకోర్టు కొలీజియము ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాంతిమతి గారిని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫాల్స్ డైయింగ్ డిక్లరేషన్ తీసుకున్నారని. అలానే ఈ సందర్భంగా అధికార పక్షానికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులకు అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారం శాశ్వతం కాదు. తప్పకుండా వచ్చేది 2024లో వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఆ రోజు తప్పకుండా మీరు ఏవేవి అక్రమాలు చేశారో ఆ రోజు కూడా తప్పకుండా న్యాయబద్ధంగా మీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి తప్పకుండా వచ్చే 2024లో మిమ్మల్ని న్యాయస్థానాల ముందు నిలబెడతాము. అలానే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమంది మీద ఎంత ఆర్థికంగా కానీ మీ ఆస్తుల పరంగా కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ అండతోనే ఉంటాము, పార్టీ నీడలోనే పనిచేస్తాము. అలానే ఈ కేసులు కానీ కూడా మా నాన్నగారి మీద ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తప్పకుండా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తాము. అలానే 2024లో వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. అది మాత్రం పోలీసులు కానీ అధికారులు కానీ గుర్తుపెట్టుకోవాల్సిందో మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ విజ్ఞప్తి చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో టీపీఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత పెన్షన్ సాధన సహకార సభకు 33 జిల్లాల నుండే కాకుండా పాత పెన్షన్ విధానాన్ని సాధించిన రాష్ట్రాల అధ్యక్షులు, పోరాటానికి మద్దతు ఇచ్చిన 454 సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ గత జూన్ 16 నుండి ప్రారంభమైన పాత పెన్షన్ సాధన సహకార యాత్ర 33 జిల్లాల్లో కొనసాగిస్తూ వచ్చామని, ఇప్పుడు పాత పెన్షన్ సాధన సహకార సభ 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో నిర్వహించామని తెలిపారు. తాము ఏ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపారు. పాత పెన్షన్ విధానం సాధించాలనే గత 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. దేశంలో పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, లేకుంటే తమ విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామని హెచ్చరించారు. ఒకసారి గట్టిగా వారందరినీ కూడా అదే అత్రివన్ మనసా గృంభో చరితాననోనా పార్టీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. దయచేసి జనాలు ఉన్నారని వేదికను వాడుకొని సిపిఎస్ అంతమనే అంశాన్ని కలుషితం చేయకండి. నేను టీఎస్సిపిఎస్ బాధ్యులకు చెప్తున్నా, మిగిలిన సంఘాల బాధ్యులకు చెప్తున్నా, వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు పాత పెన్షన్ సాధన సాకార సభ నిర్వహించుకుంటున్నారు. దీనికి 33 జిల్లాల్లో జూలై 16 నుంచి చేసిన పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్ర ద్వారా మా యొక్క పాత పెన్షన్ సాధన అనే సంకల్పాన్ని బయటపెట్టాం. అదేవిధంగా ఈరోజు ఈ సభకి రాష్ట్రంలో ఉన్న 54 సంఘాలే కాకుండా భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో అయితే ఇప్పటికే పాత పెన్షన్ పునరుద్ధరించబడిందో, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల యొక్క అధ్యక్షులు కూడా వచ్చారు. ఇప్పటికే భారతదేశంలో 5 రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరింపబడింది. ఇంకొక రాష్ట్రంలో మొన్ననే ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు రద్దు చేస్తామని డిసైడ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించవలసిందిగా మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కొత్త పెన్షన్ విధానంలో వచ్చే పెన్షన్ చాలా స్వల్పంగా ఉండి రిటైర్ అవుతున్న ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు కూడా కనీసం ఆసరా పెన్షన్కు సమానం పెన్షన్ కూడా పొందట్లేదు. మేము కోరుతున్నది కేవలం మా కుటుంబానికి ఒక సెక్యూరిటీ, ఒక సేఫ్టీ, మాకు రిటైర్ అయిన తర్వాత లైఫ్ సేఫ్టీ మాత్రమే మేము కోరుతున్నాము. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారో. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులను కడుపులో పెట్టుకుని అన్ని అందజేసిన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
తెలంగాణ ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి యాజమాన్యం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మత రాజకీయాలకు పాల్పడుతున్నామని బజరంగ్ దళ్ నాయకుడు అయోధ్య రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల శ్మశాన వాటిక స్థలాన్ని విస్తరించాలని కోరుతూ బజరంగ్ దళ్ కార్యకర్తలు సింగరేణి జీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక జనాభా ఉన్న హిందూ శ్మశాన వాటిక విషయంలో రాజకీయాలు తగదన్నారు. ఓట్ల కోసం ఎమ్మెల్యే విభజించి పాలించే పాలసీని అనుసరిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు హిందువులకు మధ్య అసమానతలు సృష్టించి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. హిందూ శ్మశాన వాటిక స్థలం విస్తరణలో RG1 GM ఎమ్మెల్యే రాజకీయాలు వీడాలని సూచించారు. సింగరేణి యాజమాన్యం శ్మశాన వాటిక విస్తరణపై గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని, లేని పక్షంలో నిరసనలు తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికైనా పాలక ప్రతిపక్షాలు హిందువుల శ్మశాన వాటిక విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ గోదావరి కళ్ళకి ఇట్లా కమ్యూనల్ ఇష్యూకి ఇట్లా అయిందంటే దీనికి సింగరేణి యాజమాన్యమే బాధ్యత. ఎందుకంటే ఒకవేళ మాకు ఇట్లా ఆడ స్థలం ఇట్లా కేటాయించకపోతే వాళ్ళ శ్మశాన వాటికలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హిందూ శ్మశాన వాటిక కేటాయించాలని ఇవాళ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని సంస్థలందరం కలిసి హిందూ శ్మశాన వాటిక కోసం సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి హిందూ శ్మశాన వాటిక చూస్తే గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో 2,50,000 పాపులేషన్ ఉన్నది. ఆ 2,50,000 పాపులేషన్కు ఒక 6 ఎకరాల శ్మశాన వాటిక అక్కడ ఉన్నది. ఒక మనిషిని ఖననం చేయబోతే ఇంకొక మనిషిని గొందరాబోతే ఇంకొక మనిషి వెళ్తున్నాడు అక్కడ. ఇట్లాంటి దుస్థితి హిందూ సమాజంకు ఉన్నది ఇక్కడ. అట్లాంటి కాకుండా అలాగే మళ్ళా ఈ మధ్యకాలంలో వరదలు వచ్చేసరికి ఆ రెడ్ జోన్లో ఉన్నది. అలాగే కర్రకట్ట పోతుండే కూడా అక్కడ శ్మశాన వాటిక అనేది కూడా మనకి హిందూ శ్మశాన వాటిక అనేది కూడా దొరుకుతున్నది. అందరికీ జై శ్రీరామ్. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఇందులో జరుగుతున్న అన్యాయం ఏమిటంటే ఈ స్థానిక ఎమ్మెల్యే సింగరేణి వారికి జీఎంకు కానీ పైన ఉన్నటువంటి అధికారులకు కానీ తను లెటర్ రాయడం ఏదంటే మత ప్రాతిపదికన వాళ్లకు స్థలాలు కేటాయించాలి కబరస్థాన్ కానీ ఆ లెటర్ రాయడం, దాన్ని సింగరేణి రిజెక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ముస్లింలకు ఏదైతే కబరస్థాన్ గురించి ఈ మేడిపల్లి ఓసీపీ దగ్గర ల్యాండ్ కేటాయిద్దామని చెప్పేసి చూస్తున్నటువంటి ఎమ్మెల్యే అదే యొక్క వైఖరి మారాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మన గోదావరిలో హిందువులకు పవిత్రమైన గోదావరి నది పక్కన ఉన్నటువంటి శ్మశానం చాలా తక్కువగా ఉంది, చిన్నగా ఉంది. మీరు చూస్తే దహన సంస్కారాలప్పుడు చూస్తే ఒక కాటనం అక్కడ కాలుతుంటే పక్కన 4 శవాలు వచ్చి ఉన్నటువంటి వెయిటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పట్టించుకునే నాదులే లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఎక్కడో అవసరం లేనటువంటి జనాభా ప్రాతిపదిక చూసినా కూడా హిందువులు ఎక్కువ స్థానంలో ఉన్నటువంటి వాటికి పట్టించుకోకుండా ఏదైతే అన్యాయకాంతం చేసే విధంగా ఎమ్మెల్యే ఉండడం, దానికి తొత్తుగా ఈ జీఎం మారడం. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షం వడగండ్ల వానతో నష్టపోయిన 3,093 మంది రైతులకు ఆర్థిక మంత్రి హరీష్ రావు నష్టపరిహారం పంపిణీ చేశారు. మల్కాపూర్ చౌరస్తా గోకుల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 4,04,77,000 రూపాయల మేరకు చెక్కులను ఆయన బాధిత రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జోగిపేటలో అవుతుంది. ఏ మండలం ఆ మండలంలో పని అయితే లేదా? మున్పటి లెక్క బ్రోకర్ దగ్గరికి పోవడం లేదు, లంచాలు లేవు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సింది లేదు. 10 నిమిషాల్లో మీ భూముల అమ్మకం కొనడం జరిగిపోతా ఉంది. ధరణి ఉంది కనుకనే ఇప్పుడు ఇక్కడ కట్టుకొత్తితే మీ పైసలన్నీ బ్యాంకులో పడ్డాయి. ధరణి ఉంది కనుకనే కేసీఆర్ హైదరాబాద్ లో కట్టుకొత్తితే రైతు బంధు పైసలు మీ అకౌంట్లలో పడుతున్నాయి. ధరణి ఉంది కనుకనే రైతు బీమా డబ్బులు డైరెక్ట్ పోయి 10 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. ఇది వరకు ఏముంటుండే? దరఖాస్తు పట్టుకొని దఫ్తర్ల చుట్టూ తిరుగుతుండే. తిరగంగా పైసలు రాకపోతుండే. ఆ చెక్కుల కోసం తిరుగుడు, చచ్చిపోతే తిరుగుడు, దేని కోసమైనా ఆఫీసుల చుట్టూ తిరగాలి. కానీ ఇలా కేసీఆర్ ఏంటంటే
ఆ వీఆర్ఓలతో ఇబ్బంది లేకుండా, లంచాలు లేకుండా, బ్రోకర్లు కాంగ్రెస్ పార్టీ లీడర్ల బ్రోకర్లు ఉంటుండే అప్పుడు, పైరేవికాలు లేకుండా, బ్రోకర్లు లేకుండా అధికారం మీ చేతుల్లో పెట్టిండు. గవర్నమెంట్ ఉన్నోళ్ళు అధికారం మా దగ్గర ఉండాలని కోరుకుంటారు. కానీ కేసీఆర్ ఈ అధికారం ఒక వీఆర్ఓకో, ఒక ఎంఆర్ఓకో, ఒక కలెక్టర్కో, రెవెన్యూ మంత్రికో, ముఖ్యమంత్రికో కాదు అధికారం. ఈ అధికారం భూమి కలిగిన రైతుకు ఉండాలి, రైతుకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించింది. నీ భూమిని ఇంతకుముందు ఏముండే, ఒక వీఆర్ఓ అనుకుంటే మార్చి పారేస్తుండే. ఆయన 5 ఎకరాలను 3 చేస్తుండే, ఎల్లయ్య పేరు మల్లయ్య రాస్తుండే, మల్లయ్య పేరు ఇంకో పేరు రాస్తుండే. కానీ ఇప్పుడు వీఆర్ఓ మార్చలేడు. కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామంలో టీడీపీ మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చెర్తారెడ్డి తమ పార్టీ అధినేత ప్రవేశపెట్టిన పథకాల గురించి మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, లొద్దిపల్లె గ్రామ మహిళా కార్యకర్తలు లలిత, రామేశ్వరమ్మ, నాయకులు పరమేశ్వర్ రెడ్డి, పుల్లారెడ్డి, గిడ్డయ్య, నాగస్వాములు, మైనార్టీ నాయకులు రజాక్ పాషా, నన్నూరు జాకీర్ హుస్సేన్, సర్కార్ పాషా, విజయుడు తదితరులు పాల్గొన్నారు. ఒక నూనె ప్యాకెట్ వచ్చేసి 200 రూపాయలు, ఒక కారం వచ్చేసి 300 రూపాయలు, ఒక కేజీ టమాటాలు వచ్చేసి 200 రూపాయలు, ఒక కేజీ టమాటాలు వచ్చేసి 200 రూపాయలు. మేము ఎన్నాళ్ళు కొనాలా ఇట్లా? మేమేమన్నా ఎక్కడన్నా పోవాలా ఊరిసియానా? ఒక గ్యాస్ చూసే 1250. అంగడికి చక్కెర కొట్టే 50 రూపాయలు. కరెంట్ బిల్లు ఈ మూడు ఉంటే 1500, ఒక్కొక్క దానికి 800, 700 వస్తుంది. మేమెన్నాళ్ళు బతకాలా? పని కొద్ది 200. వాన దేవుడు వచ్చే సందు లేకుండా తిరుగుతుంది. వాన దేవుడు అంటే నెలకు 1000 రూపాయలు కూడా కట్టుకునేటోళ్ళు ఉన్నారంటే ఆ రోజు ఆయన పొదుపు తీసుకొని వచ్చిందే సంఘాలను. ఆయన రోజు 1 రూపాయి కట్టుకోండి, నెలకు 30 రూపాయల దాకా మొదలు పెట్టి ఈ రోజు 1000 రూపాయల వరకు పోయిందంటే ఆ ఘనత ఆయనది. ఆయన అందుకే ఓర్వకల్లు మండలంలోని మహిళలు ఒక్క ఓటు కూడా పక్కకోకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం, ఇది 4వది. ఉచిత బస్సు ప్రయాణంలో మీరంతా మండలకి అవకాశం. ఎక్కడ మీరు ఎప్పుడు మండలానికి పోతుంటారు, మీటింగ్ లో పోతుంటారు, కర్నూలులో పోతుంటారు, జిల్లాలో ఎక్కడ పోయినా మీకు ఆడవాళ్లకు టికెట్ల ఉచితంగా బస్సు ప్రయాణం చేసి రావచ్చు. మొగోళ్లకు మళ్ళీ అవకాశం లేదమ్మా, మహిళలకు మాత్రమే ఈ అవకాశం కల్పించినాడు చంద్రబాబు నాయుడు. తర్వాత అమ్మా ఇంకొకటి, మనకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నన్ను గెలిపియండి, గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీ పిల్లలకు అందరికీ ఉద్యోగం కల్పిస్తా అని చెప్పి ప్రతి నెల జనవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పడం జరిగింది. 5 ఏళ్లు కావస్తా ఉంది, ఇప్పటి వరకు ఒక జాబ్ క్యాలెండర్ లేదు. చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ రోజు అందరు తాగుడుకు అలవాటు పడే పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఇప్పుడు మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాడమ్మా ఆయన మన పిల్లలకు అందరికీ. ఒకవేళ ఉద్యోగం రాకపోతే గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 2000 రూపాయలు ఇచ్చినాడు నెలకు. ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి అయితే. మనకు రైతులకు కూడా రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు కూడా అన్నదాత పథకం తీసుకొని వస్తున్నాడు. ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు, అంటే 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, విదేశాల్లో చదువు ఉద్యోగం నిమిత్తం వెళ్లే వారి కలలను సాక్షాత్కారంగా మార్చే దిశగా అజూర్ మైగ్రేషన్ ప్రీమియర్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. సీఈఓ ఖలీద్ అహ్మద్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ సంస్థలో రిజ్వాన్ జబీవుల్లా షేక్, ఆదిల్ రజాఖాన్, జునైద్ అహ్మద్, మొహమ్మద్ అన్వరుద్దీన్ డైరెక్టర్లుగా అజూర్ మైగ్రేషన్ సంస్థ ప్రారంభించామని తెలిపారు. ప్రపంచ దేశాలకు వెళ్లే వారికి తమ సంస్థ మార్గం సుగమం చేస్తుందని అన్నారు.
విద్యార్థులకు నిపుణులు విదేశాల్లో అవకాశాలను కోరుకునే ఔత్సాహిక వలసదారుల కోసం తమ సంస్థ నాంది పలుకుతుందని తెలిపారు. అనుభవం నైపుణ్యంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, జర్మనీ, ఐర్లాండ్, కెనడా, యూరప్, వివిధ ఆఫ్రికన్ తదితర దేశాలకు వెళ్లే వారి కోసం అనేక రకాలుగా సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. अस्सलामुअलैकुम, नमस्कार भाइयों और बहनों। सबसे बड़ी बात यह है कि हैदराबाद से आने वाले लोग हम बाहर बहुत ज़माना पहले चले गए थे, मगर जब हम पैसे बनाए, दुनिया देखे, बहुत धक्के खाए, उसके बाद ये पता चला कि क्या वापस देना है। तो एजुकेशन, पढ़ाई जिसको आप कहते हैं, मुस्तकबिल जो भाई बोले वो, और अपने माँ बाप को, बहनों को, भाइयों को क्या दे सकते हैं आप? सिर्फ और सिर्फ इल्म दे सकते। इल्म देने के लिए हैदराबाद बहुत अच्छी जगह है बेस के लिए। मतलब जब माँ बाप आपको जो पढ़ाए, दुनिया भर में इतनी मेहनत करे, क्या चाहते अपने बच्चे से? सिर्फ और सिर्फ मोहब्बत, रेस्पेक्ट, यही चाहते। और क्या चाहते? कुछ चाहते? तो जो आदमी पैसे बनाया, यूएस में रहा, दुबई में रहा, एक मोहब्बत वाली फैमिली ढूंढा, ये तो काम मैं सब करा, अब उसको वापस देने का टाइम आ गया, इसलिए मैं यहाँ हैदराबाद में आया। मेरा अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मेरे भाई बोर्ड ऑफ डायरेक्टर्स काफ़ी सारे चीज़ों को क्लैरिफिकेशन दे चुके ऑलरेडी, ज़्यादा कुछ देना नहीं है, लेकिन एक ही बात मैं बताऊंगा यहाँ पे कि इट इज़ वन स्टॉप सोल्यूशन फॉर ऑल योर प्रॉब्लम्स। अगर मेरे बच्चे अगर कहीं जाना चाहते हैं, यूरोप, अमेरिका, लंदन, कहीं पढ़ने के लिए जाना चाहते हैं, हम हर तरीके की सहूलतें उनको देंगे। ना सिर्फ यहाँ से भिजाना हमारा मकसद नहीं है, लेकिन वहाँ पे जाकर भी उनको जो है ना हर तरीके की सपोर्ट भी देना, वो हमारा काम है। यहाँ पे आप जो भी माँ बाप अपने बच्चों को भिजाना चाहते हैं, आप बेफिक्री के साथ में, आप अजूर माइग्रेशन के साथ में भिजाइए। यहाँ पे हम यहीं के सपोर्ट नहीं, वहाँ पे भी हम उनके बच्चों को हमारे बच्चों की तरह हम उनको टेक केयर करेंगे। इससे ज़्यादा इससे ज़्यादा जो है ना मैं कोई कमिट नहीं कर सकता, क्योंकि ये चीज़ जो मैं आपको बता रहा हूँ, ये इससे ज़्यादा कोई माँ बाप सुनना भी नहीं चाहते। तो ये सबके लिए जो है ना बहुत ही खुशी की बात है कि अजूर माइग्रेशन जो इनके इतने कनेक्शंस है पूरे, जब मेरे को would like to thank everyone for coming out today. We are launching MNC in India, Hyderabad, Azure Migration Group. We are a company that provide immigration services throughout the world, in Canada, in Dubai, we are in Philippines, Singapore. We're launching our first ever office here in Hyderabad. We're excited to have the Indian market, this amazing country, bringing amazing talent, whether it's doing PR in UK. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో దివంగత ప్రముఖ కళాకారుడు గద్దర్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సొసైటీ జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ హాజరయ్యారు. గద్దర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించి గద్దర్ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో చెరుకు రామచందర్, బిట్లు వెంకటేష్, ఏ నవీన్, ఉత్తమ్ సుమన్, విజయ్, మద్దెల ప్రభాకర్, రవి, పరశురాం, కనకయ్య, విశాల్ తదితరులు పాల్గొన్నారు. जोहार जोहार गद्दाराना जोहार जोहार गद्दाराना जोहार जोहार गद्दाराना गद्दाराना యావత్ తెలంగాణ భాషలకు మరియు యావత్ ప్రపంచం భాషలకు ఈరోజు ప్రజాగాయకుడు గద్దారన్న అంటే తెలియని మనిషి ఎవరు లేరు, లేకపోరు. ఆయన మొన్న సడన్గా ఆయనకు హార్ట్ వచ్చింది. హార్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా డాక్టర్స్ అందరు కలిసి అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తేనే బాగుంటుందని అన్నందుకు ఆయనకి ఇంతకు పూర్వమే
ప్రపంచం యావత్ ప్రపంచానికి తెలుసు ఈ ఆయనకు గోళీలతో పేల్చిన తర్వాత కూడా ఆయన 25 సంవత్సరం ఒక గోళీ తన శరీరంలో ఉండిన తర్వాత కూడా బ్రతుకుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన మహానుభావుడు. మరియు ఆయన కంఠ గోకిల, ఆయన కంఠంలో నుంచి ఏదైనా ఒక పదం వెళ్ళిందనుకో ఆ పదము గానం రూపంలో వెళ్ళిపోతుండే తరంగాలుగా. తో మాకు ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ అంబేద్కర్ భవన్లోని లో టెంపుల్లో ఉన్న ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ గద్దర్ అభిమానులకు ఈరోజు తెలియజేయడం ఏంటంటే ఈరోజు సంస్కరణ సభ పెట్టుకోవడం జరిగింది. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీకి గద్దర్ అన్న గారి సేవలు మర్చిపోలేనిది. ఆ రాగంతో మేము ప్రతి తాలూకా మండల్ జిల్లా తాలూకా మండల్ జిల్లాలో అన్నగారి పాటలతో స్ఫూర్తితో మేము సొసైటీని ముందుకు తీసుకెళ్లిన సందర్భాలు గుర్తు చేసుకుంటే ఈరోజు అన్నగారి గానము ఈరోజు మూగబోయిందన్న ఆలోచనతో దిగ్భ్రాంతితో మేము ఒక 10 రోజులు మా సొసైటీ సభ్యులందరూ మర్చిపోలేని సందర్భము మేము గుర్తు చేయడం జరుగుతుంది. అతి కష్టంగా ఈరోజు అనుకోలేదు మేము ఈ గద్దరన్న గారి. హైదరాబాద్ లో ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు, నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు వేర్వేరుగా తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. గుడిమల్కాపూర్ మార్కెట్ రోడ్ వద్ద ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు, హిమాయత్ నగర్ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని వారిని పట్టుకున్నారు. మందుబాబుల్ని క్షుణ్ణంగా పరీక్షించారు. भाई बोलो भाई, यहाँ कार्बोलेशन चल रहा है, ट्रिपल रीडिंग यहाँ वगैरह आता ना, ट्रिपल रीडिंग नहीं है ना, नंबर प्लेट सही लगा लेना, नंबर प्लेट है इम्प्रॉपर नंबर प्लेट है, ऐसा नहीं है ना, स्टाफ लाइन वगैरह
लाइन बाई लाइन चल रहा है, एक सिग्नल के ऊपर चलना है बोल के हम लोगों ड्यूटी कर रहे हैं। और एक बात, रॉन्ग साइड वगैरह नहीं आना बोल के भी है, रॉन्ग साइड भी नहीं आना, फ्री लेफ्ट मूवमेंट क्लियर रखना बोले तो लोगों फ्री मूवमेंट राइट को जाने वाले लेफ्ट को आके रोकना नहीं, रोक के फ्री लेफ्ट वालों को तकलीफ। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పం షాదీఖానా వద్ద అక్రమ కట్టడాలు నిలిపివేయాలి. మర్కదా మసీదు నుండి షాదీఖానా వరకు మైనార్టీల నిరసన ర్యాలీ. ఆదరణను చూసి ఓర్వలేకనే అక్రమ కేసులతో వేధింపులు. టీఎన్ఎస్ఎఫ్ ఏపీ ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి ఆరోపణ. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు కేసీఆర్ చర్యలు తీసుకోవాలి. టీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ విజ్ఞప్తి. హిందూ శ్మశాన వాటిక విస్తరణలో రాజకీయాలు తగదు. బజరంగ్ దళ్ నాయకుడు అయోధ్య రవీందర్ హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా కుప్పంలోని షాదీఖానా వద్ద అక్రమ కట్టడాలు ఆపాలని కోరుతూ మైనార్టీ నాయకుడు జాకీర్ బాషా ఆధ్వర్యంలో మర్కదా మసీదు నుండి షాదీఖానా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇవే ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.